తిరుపతిలో వెలిసిన కపిల తీర్థం ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి 15వ తేదీ ఆదివారం రావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే కపిలేశ్వర ఆలయానికి తరలి వస్తారని టిటిడి ఇప్పటికే భావించింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను కూడా టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతంలో చలువు పందిళ్లు కావచ్చు, పార్కింగ్ ప్రదేశాలు, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ కూడా, ఎందుకంటే పట్టణం నడిబొడ్డున ఉన్న శివాలయం కాబట్టి ఆ ప్రాంతంలో భక్తుల తాకిడి అంటే వాహనాల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఏదైతే భక్తుల నడిచేదానికి వీళ్ళన్నిటికీ కూడా వీలుగా ఉండే విధంగా టిటిడి ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. మరోపక్క మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 వరకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రథోత్సవం, అలాగే ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు స్నప్న తిరుమంజనం, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు విశేషమైన నంది వాహన సేవ జరిగే విధంగా టిటిడి ఏర్పాట్లు చేసింది. మరోపక్క ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందనేనని టిటిడి ఈ సందర్భంగా తెలియజేసిన పరిస్థితి. మరో 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ దర్శనం ఉంటుందని టిటిడి తెలిపిన పరిస్థితి. లింగోద్భవ అభిషేకం నిర్వహిస్తున్న సందర్భంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి మరుసటి రోజు అంటే సోమవారం శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం మీద ఆదివారం ఏదైతే శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడున్నాయి. దీనికి సంబంధించి ఆయా ఆలయాలలో అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతిలో వెలిసిన ఈ కపిలేశ్వర ఆలయానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున ఆదివారం, సోమవారం 2 రోజులు వస్తారనే ఉద్దేశంతో టిటిడి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.